నేను అమలాపురం నుంచి వచ్చాను ఇక్కడికి. అది యాక్చువల్లీ నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాను. బట్ ఐటీ సైడ్ ఇంట్రెస్ట్కి రావాలనుకున్నాను. రావాలన్నప్పుడు హైదరాబాద్ వచ్చా స్టార్టింగ్. బట్ చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగా. నాకు ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళాలో అర్థం అవ్వలేదు. ఎందుకంటే నేను కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా. ఓకే. బట్ నేను క్వాలిటీ థాట్లో డెమో విన్నా. డెమో విని నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు. బాగా నచ్చినప్పుడు నేను వెళ్ళి జాయిన్ అవ్వా. నాకు 6 మంత్స్‌కి జాబ్ వచ్చింది. నాకు డాక్యుమెంటస్ టెక్నాలజీస్ అని ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో ఉన్నది కంపెనీ. ఓకే. 4 లాక్స్ ప్యాకేజ్‌తో జాబ్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాలాంటి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కూడా జాబ్ వచ్చిందంటే క్వాలిటీ థాట్ నుంచి చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ టు క్వాలిటీ సో థాట్. ఎలా తెలిసింది మీకు క్వాలిటీ థాట్ గురించి ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ అయినప్పుడు? నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను మేడం. నెక్స్ట్ బయట కూడా నేను వెరిఫై చేశా. తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పారు. ఓకే. అప్పుడు వెళ్ళి డెమో విన్నా. క్వాలిటీ థాటే కాదు ఇంకా 2, 3 ఇన్స్టిట్యూట్ కూడా తిరిగా. బట్ నాకు క్వాలిటీ థాటే కొంచెం బెస్ట్ అనిపించింది. ఓకే. అంటే మిగతా ఇన్స్టిట్యూట్ కంపేర్ చేస్తే. అప్పుడు క్వాలిటీ థాట్లో జాయిన్ అయ్యాను. ఓకే. సో ప్లేస్‌మెంట్ టీమ్ అనేది సెపరేట్‌గా ఉంది. ప్లేస్‌మెంట్స్ గురించి ట్రైన్ చేస్తూ ఉంటారని చెప్తారు కదా! సో ఎలా అనిపించింది అదంతా మీకు? నాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3 మంత్స్ ఖాళీగా ఉన్నా మేడం. జాబ్స్ చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేశా. బట్ నేను ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతున్నా. వాళ్ళు వెళ్ళి ప్లేస్మెంట్ టీమ్స్ అన్ని కొత్త ఇంటర్వ్యూస్ అని వెళ్ళి పెట్టేసి షెడ్యూల్ చేస్తూ ఉంటున్నారు. అలా చాలా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. 10-15 ఇంటర్వ్యూస్కి వెళ్ళా. 15th ఇంటర్వ్యూకి సక్సెస్ అయ్యా నేను. సో బయట అయితే మనకు వాకింగ్ డ్రైవ్స్ లేవు మేడం. వాకింగ్ డ్రైవ్స్ ఉంటే ఒక జాబ్కి 100 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు. బట్ ఇక్కడ క్వాలిటీ హోటల్ ఏంటంటే ప్లేస్మెంట్ సపోర్ట్ బాగా ఉంది.